దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో దేవుని మహాకృపలో యేసుప్రభు వారు నిజంగా యేసు గారికి ఆయన భార్యకు వారికి వచ్చిన శోధన, బాధ, ఇబ్బందుల నుంచి ప్రభు ఎంతగానో విడుదల చేసి ఈ రోజు వరకు కూడా క్షేమంగా ఉంచినందుకు థ్యాంక్ యూ నిజం. నిజంగా చనిపోయిద్దేమో అనే స్థితిలో ఉన్న సమయాల్లో ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని ప్రభా ఇంట్లో ఆరాధన పెట్టుకుంటాం, ప్రతి సంవత్సరం స్వస్థత కూటం పెట్టుకుంటాం ప్రభు అని ఎప్పుడైతే ఆ బిడ్డ తీర్మానం చేసుకున్నాడో నిజంగా ఆయన భార్యని, వారి ఫ్యామిలీని, బిడ్డలను కూడా క్షేమంగా ఇప్పటివరకు ఉంచారు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఈ మాట రాసిన ఆయన దావీదు రాజు గారు. దావీదు రాజు గారు రాసినటువంటి కీర్తన ఎంత బాధాకరమైన విషయంలో ఆయన రాశాడు తెలుసా? ఆయన చాలా కష్టాల్లో, బాధల్లో, వేదల్లో సగరాజ్యం పోయి ఆయన యొక్క స్థితి యావత్తు కూడా నశించిపోయి మంచానికి అంటుకుపోయిన సమయాల్లో ఆయన ప్రభువుని గురించి మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ మనం చదువుకుంటున్నాం. యెహోవా, నేను నీ శరణ చేర్చున్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశీలన చేస్తే ఆయన అంత శోధనలో కూడా ఎక్కడ కూడా వెనక తీయకుండా ప్రభువా నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా, నేను నీ శరణ ఉన్నాను అని అంటున్నాడు. శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టేద్దాం, దేవునికి దూరం అయిపోదాం అనేటువంటి మనసాక్షి కాకుండా తనను తాను దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకుంటూ ఆయన ఒప్పుకుంటూ నన్ను సిగ్గుపడనీయవద్దు, నువ్వు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు అంటున్నాడు. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన నీతిని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి అయ్యా నన్ను తప్పించయ్యా, నన్ను విడిపించయ్యా అని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. నీ చెవియొగ్గి నన్ను రక్షించుమయ్య అంటున్నాడు. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండయ్యా, నా శైలము, నా దుర్గము నీవేనయ్యా, నీవు నన్ను రక్షించ నిశ్చయిస్తావు. హల్లెలూయా. నువ్వు నన్ను రక్షించ నిశ్చయించున్నావు. శ్రమలో చూసావా ఆయనకున్న బాధ, ఇబ్బందుల్లో కొంతమంది వారికి ఉన్న శ్రమ, బాధ, ఇబ్బంది చూసినప్పుడు ప్రభు మీద అవిశ్వాసపడిపోయి దేవునికి దూరం అవుతారు. కానీ యేసు గారు ఇక్కడ దావీదు రాజు గారు ఎలా దేవుని దగ్గర బలంగా నిలబడి శ్రమ వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది కూడా, శ్రమ వచ్చినప్పుడు కృంగినట్లయితే చాతగాని వాడిపోతావు అంటే శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా కృంగిపోకుండా ఆ శ్రమలో ధైర్యం వహించి దుష్టులను జయించే శక్తిని కలుగు చేయమని, అలాగనే ప్రభు దగ్గర ప్రార్థన శక్తిని దేవుని దగ్గర పొందుకోవాలి. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా సరే నా దేవుడు నువ్వే ప్రభా, ఈ శ్రమలోంచి నన్ను తప్పించే దేవుడు కూడా నువ్వే అనే ఒక మంచి ధైర్యంతో దావీదు రాజు గారు ఉన్నట్లుగా ఈ 150 కీర్తనలో మనకి విషయాలు అర్థమవుతూ ఉంటుంది. ఆయనకి ఎన్నో శ్రమలు, మామూలు శ్రమలు కాదు, అలాంటి శ్రమల్లో కూడా ఎక్కడ కృంగల, అన్ని శోధనలో కూడా ఆయన బహుబలంగానే ఉన్నాడు. హల్లెలూయా. చాలా విషయాల్లో భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటనలు కూడా ఒక దావీదు రాజు గారే కాదు, నిజంగా మనం గమనించి వారిని అనుసరించాల్సిన విషయాలు భక్తులు చాలామంది ఉన్నారు. ఏంటంటే వారికి వచ్చిన శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఎక్కడ కూడా కృంగుకోకుండా నా దేవుడు నువ్వే. కొంతమంది ప్రభు మేలు చేస్తేనే ప్రభులో, సంఘంలో మేము నిలుస్తాం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. మేలు చేసినను చేయకపోయినా సరే ప్రభు నా దేవుడు, యేసే నా దేవుడు అనే విశ్వాసమే చాలా గొప్పది సుమా. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం పరిశీలన చేసినట్లయితే నోవాహుకి దేవుడు వాడ కట్టమని చెప్పాడు, వాడ కట్టాడు. వాడ కట్టిన తర్వాత బహు భయంకరమైన శ్రమ వచ్చింది. సంవత్సరం పాటు వాడలోనే వారు ఉండిపోయారు. నిజంగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, వదిలిపెట్టేసాడేమో, దేవుడు మాకు తోడలేడేమో, మమ్మల్ని ఆదరించట్లేదు, ఈ శ్రమ, ఈ జల ప్రయాణంలో నశించిపోతామని అనుకోలేదు. దేవుడు ఎప్పటికైనా సరే ఆయన మా వైపు చూస్తాడనుకున్నా. నిజంగా అలా ఎదురు చూశాడు. కాబట్టి అంత శ్రమలో కూడా జల ప్రయాణంలో అందరూ నశించిపోతున్నా వీరిని దేవుడు రక్షిస్తున్న సమయాల రక్షణను చూసుకొని ప్రభువులో బలంగా నిలబడ్డారు. కాబట్టి ఆ 8 మందిని వాటితో పాటుగా సృష్టిలో దేవుడు ఏటనైతే తయారు చేసి ఆ ఓడలో ఉంచాడో వాటిని కూడా దేవుడు వారితో పాటుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే శ్రమ వచ్చినప్పుడు నోవాహు కుటుంబీకులు శోధనలో ఎక్కడ కూడా కృంగుకోకుండా ప్రభువులో నిలబడ్డబట్టి వారి ఫ్యామిలీని దేవుడు నిలబెట్టాడు, వాడని నిలబెట్టాడు. అలాగే వాడితో పాటుగా ఉన్న జీవరాశులను కూడా దేవుడు క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజున మన ఒక్కళ్ళమే కాదండి, శోధనలో, శ్రమలో మనం బాగుంటమే కాదు,
కాదు, మనం నిలబడినప్పుడు మనతో పాటుగా మన ప్రక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశుల్ని, కుటుంబాలని కూడా క్షేమంగా ఉంచే దేవుడు. ఆమేన్. అలాగనే బైబిల్ గ్రంథంలో మరి దావీదు గారు, క్షమించండి, అబ్రహాం గారు ఉన్నాడు. ఆయనకి కూడా మరి చాలా శోధన శ్రమలు ఎదురొచ్చినా కూడా ఎక్కడ కృంగిపోకోకుండా నా దేవుడు ఆయనే అని నిలబడ్డాడు. ఆయన ఎంతో ప్రార్థన చేసేవాడు, ఎంతగానో విన్నపాలు చేసేవాడు, ఎంతగానో దేవునికి ఇచ్చేవాడు, ఎంతగానో దశమాల్లో ఇక్కడ తూచే తప్పకుండా చేసేవాడు. మరిదే కాకుండా మురుక్కుబడి ఇచ్చేవాడు, దహనమల్లా అర్పించేవాడు, ఎంతో బహు బలంగా నిలబడేవాడు ఆయన. అలా నిలబడినా కూడా మరి ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు. ఎక్కడ కూడా నా దేవుడు యేసు కాదు, యెహోవా దేవుడు కాదని ఎక్కడ అవిశ్వాసపడలా. ఒక సమయంలో మరి అంగారికి బలహీనత వచ్చిన టైంలో ఇది యేసు గారి భార్యకి అక్కడే ఒక విశ్వాసి, ఆమె దేవుడి బిడ్డే, ఆవిడందంట, ఏమా ప్రార్థన బాగా వెళ్తావుగా చర్చికి, ఏంటి మరి నీకు ఈ బలహీనత ఏంటి, ఏం ప్రార్థన చేయటం ఏంటి, ఏం సంఘం, ఏం మందిరం, ఏమి సాకులు, ఇలాగా ఎక్కిరించిందటండి. అయినా సరే ఆ కుమార్తె మాత్రం మా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నన్ను విడిచిపెట్టడు, మా సంఘం ప్రార్థన చేస్తారంది. ఆ విశ్వాసం ఈ రోజున అద్భుతంగా బ్రతికించాడు. హల్లెలూయా. నిజంగా ఒక్కోసారి మనం చేసిన ప్రార్థనలు, ఒక్కోసారి మనం చేసే క్రియలు కూడా ఫలించట్లేదా అనే బాధ కలిగినను మనం ధైర్యంగా ఫలించినను ఫలించకపోయినను మరి దేవుడు నా దేవుడు యేసు వారే అనేసి బలంగా నిలబడ్డారు. నిలబడటం వల్ల యేసు వారు ఒక సంవత్సరం ఫలింప చేశాడు. ఈ రోజున అన్ని విషయంలో కూడా ఫలింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక ఆరోగ్య విషయంలోనే కాదు, మరి మిగతా విషయాలు కూడా దేవుడు ఎంతగానో ఫలింప చేసి ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాము కూడా దేవుని భయభక్తులు కలిగి బహుగా దేవుని ఆజ్ఞల కట్టలను అనుసరించేవాడు. కానీ మరి ఆయన ప్రార్థనలు కూడా బాగా చేశాడు. కానీ ఓ సమయం వచ్చినప్పుడు అసలు ఆయన సమయం కాదు, 99 ఏళ్ళు వచ్చినా సరే ఆయన ప్రార్థన మనవి దేవుడు వెంటలేదేమో అన్నట్టుగానే అయింది. కానీ ఎక్కడ కూడా నా దేవుడు దేవుడు కాదు, యేసు కాదు, యెహోవా దేవుడు కాదు అని ఎక్కడ కూడా ఆయన మాట్లాడినట్టండి దాఖలాలు లేనే లేవు. అందుచేత దేవుడు సంవత్సరికి ఆయన చాలా గొప్పవాడిగా దేవుడు దీవించి ఆశ్రయించడానికి కనబడుతుంది. హల్లెలూయా. అలాగే యోబు గ్రంథం ఇందాక అమ్మగారు చెప్పారు, మరి యోబు గారికి కూడా నిజంగా ఎంతో భక్తిపడు, ప్రార్థన పడు. అటువంటి ఆయనకు కూడా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎక్కడ కృంగిపోలే. ఆయనకు వచ్చిన శ్రమలు, శోధనలు మరి భూర ప్రపంచంలో ఎవరికి రాలేదు, బైబిల్ గ్రంథంలో కూడా ఎవరు కనబడలేదు. అలాంటి విషయాల్లో కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ కుమారుడు బహుబలంగా నిలబడ్డాడు కాబట్టి మరి ఆ తర్వాత దేవుడాన్ని బహుగా రెండంతలుగా దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే యాకోబు విషయం వచ్చరికి యాకోబు గారికి కూడా చాలా శోధనలు, శ్రమలు, 60 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా ఆ వయసు కూడా ఆయన శోధనలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కరువుల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ ప్రార్థన ఎక్కడ తగ్గలేదు, విశ్వాసం ఎక్కడ తగ్గలేదు. అన్ని విషయాలు కూడా ప్రభు దగ్గర బలంగానే ప్రభు వైపు చూస్తూనే ఉన్నాడు. ఓ సంవత్సరం ఇలాగ ఉంది కాబట్టి ఇంకేం దేవుడు 60 ఏళ్ళు వచ్చినా నాకు ఆశీర్వాదం లేదు, ఏం ప్రార్థన అనేటువంటి ఆలోచన ఆయనకి ఏమాత్రం కూడా లేదు. నా దేవుడు నా యేసు దేవుడు, నా యెహోవా దేవుడు నన్ను ఎప్పటికైనా సరే సృష్టిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేనే పురుగు లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని అనేసి ఆయన ఒప్పుకున్నాడు. అందుచేత సంవత్సరానికి దేవుడు ఆయన్ని సకల ఆశీర్వాదాలు ఇచ్చి సంతానాన్ని అభివృద్ధి చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అలాగనే బైబిల్ గ్రంథంలో మరి రూతు గారు, మరి నయోమి గారు ఉన్నారు. నయోమి గారు ఆ కుమార్తె కూడా నిజంగా ప్రభువులో మరి బహుగా ఎదిగిన ఆమె బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వచ్చింది. అక్కడ కుమార్తెకి కష్టం వచ్చింది, భర్తను కోల్పోయింది. అయినా సరే నా దేవుడు నా సజీవుడు దేవుడు అనేసి విశ్వాసం నిలబడిపోయింది. ఆ నిలబడటం వల్ల ఓ సంవత్సరం నిజంగా అనుకునేదిగా అంతకంటే గొప్పగా డబుల్ రెట్టింపు దీవెన అయిన ఆశీర్వాదాలు, అలాగనే మళ్ళీ ఒక చక్కని కుటుంబీకురాలుగా దేవుడు ఆ కుమార్తెను చేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డ బలంగా నిలబడటం వల్ల. హల్లెలూయా. అలాగే ఇజ్రాయేలులో సమయం వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ యొక్క 40 సంవత్సరాల యొక్క ఆ నడవడికలు మరి ఈ రోజున మనం అనుకోండి, ఎందుకు చెప్తున్నా అంటే నాకే వచ్చిందా శోధన, నాకే వస్తుందా, ఎందుకు వస్తుందని ఇలా అనుకోకూడదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో అందరికీ కూడా ఏదో శోధన ఎదుర్కొన్న వారే. నా జీవితంలో కూడా చాలా శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, కరువులు, వస్త్రహీనతలు, నిందలు ఎన్నో వచ్చినాయి. వాటన్నింటిలో నా దేవుడు యేసు వారే ఆయన ఎప్పటికైనా సరే వీటన్నిటి కూడా తొలగించేసి ఒక మంచి పొజిషన్ నడిపిస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాను. అలాగే ఈ రోజున చక్కగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది భక్తులకి కొన్ని శోధనలు, బాధలు, ఇబ్బందులు వచ్చిన ప్రభువులో నిలబడినా కూడా ఆయన పరీక్ష పెట్టి వారు నా తర్వాత అత్యధికంగా దీవించి ఆశ్రయించినట్లు కనబడింది. అందుకనే మరి శ్రమలో కూడా నమ్మకత్వం కలిగి జీవించాలి. శ్రమలో కూడా, ఇబ్బందుల్లో కూడా ప్రభుని విడిచిపెట్టకూడదు. మరి నిజంగా
నిజంగా యేసు గారి భార్యని చాలా చాలా మెచ్చుకోవాలి. యేసు గారిని కూడా ఎలాగంటే నిజంగా ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. అయ్యా నన్ను బలహీనపరిచింది, ఎక్కడ కనబడితే అక్కడ బలహీనంగా మాట్లాడేది అంటండి. ఏం ప్రార్థనలు చేయడం, ఏం ఉపవాసాలు, ఏం మందిరం అలాగని. కానీ అయినా సరే ఆ యొక్క నిందలని శ్రమలో కూడా నిలబడటం వల్ల ఈ రోజున శ్రమలను జయించుకొని ఒక మంచి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు వారికి సమృద్ధి కలిగించాడు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధం చేస్తే బైబిల్ అందులో నిజంగా ఇస్సాకు పరిస్థితి కూడా వాళ్ళ తండ్రి గారికి ఎంతో ఆస్తులు ఉన్నా కానీ మరి ఆ కుమారుడికి వచ్చేసరికల్లా వివాహం అవ్వక చాలా శ్రమ పడ్డాడు. అందరూ కూడా ఎక్కిరిస్తున్నారు, అలా చేస్తున్నారు. అయినా సరే ఆ కుమారుడు ఏం చేశాడు, పొలానికి వెళ్ళినప్పుడల్లా పొలములు ఉండి ప్రార్థన బహుబలంగా చేశాడు. ఆయన అంటే ఒంటరి ప్రార్థన ఎక్కువ చేశాడు, ఏకాంత ప్రార్థన చేసుకునేవాడు. అలా చేయటం వల్ల దేవుడు ఆ కుమారుడిని దీవించి ఆస్వాదించి సంవత్సరం నిజంగా ఆయనతో పాటుగా ధీటుగా ఉన్నట్టండి మరి మంచి కోటేశ్వరాలు అందగత్తెని ఆ యొక్క రెబెక్కాని దేవుడు ఈ నెల తీసుకురాకుండా ఆవిడ గారే ఆయన దగ్గరికి వివాహానికి వచ్చింది. హల్లెలూయా. అంటే అలా కనుక లవ్ మ్యారేజ్ అనుకుంటారు, లవ్ మ్యారేజ్ ఏం కాదండి. వాళ్ళిద్దరు కూడా దేవుడు నిర్ణయించిన, పెద్దలు నిర్ణయించిన వివాహమును దేవుడు చక్కగా అద్భుతంగా జరిగించాడు. హల్లెలూయా. ఇలాగ మనం గమనించినది బైబిల్ గ్రంథంలో చాలా మంది కూడా వారు ప్రభువులో బహు బలంగా నిలబడుతున్న సమయాల్లో కూడా కొన్ని శోధనలు బాధలు వచ్చినా కూడా ఎవరి మాటకి లొంగక బహుబలంగా నిలబడి జాగ్రత్తగా ప్రభు వైపు చూశారు. యోబు గ్రంథంలో యోబు గారిని చూస్తే ఆయన్ని ప్రభువులో బలంగా నిలబడే సమయంలో వచ్చిన కష్టాల్లో చాలా మంది ఆయన బలహీనపరచలో చూశారు. అయినా కానీ ఆయన ముఖ్య స్నేహితులు కూడా ఆయన బలహీనపరచలో చూశారు, కానీ ఎక్కడ ఆయన బలహీనపడలేదు. ప్రభువులో బలంగా ఉన్నాడు. ఎక్కువ అధ్యాయాలు ఆయనకే ఉన్నాయండి. శ్రమ మొత్తం కూడా ఆయన అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి. మిగతా వాళ్ళకి కొద్దిగా ఒక అధ్యాయాలు ఉంటాయి, కానీ ఈయనకి ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో కూడా ప్రవచనాలు చెప్పాడు. భూప్రపంచంలో మరి రాబోయే కాలం ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏ ప్రకారం జీవిస్తారు అనే విషయాలన్నీ కూడా ఆయన ఆ శోధనలోనే ప్రవచనం చెప్పాడు. హల్లెలూయా. అందుకని ఒకసారి శోధన వచ్చినప్పుడు శోధన కూడా మంచిది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శోధనలో కూడా దేవుడు జరగబోయే జరుగుతున్నవి సమస్తానికి కూడా ఆయన తెలియజేస్తే దేవుడు అనేది కూడా అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఆ శోధనలో కూడా నా దేవుడు యెహోవాయే అని స్టడీగా నిలబడ్డాడు. కాబట్టి రాబోయే కాలంలో ఆయనకి డబుల్ ఆశీర్వాదం ఇద్దామని దేవుడు నిర్ణయించి డబుల్ ఆశీర్వాదం ఇచ్చేసాడు. హల్లెలూయా. అలాగనే పరిశ్రమ చేసేది యోసేపు గారు మనం గమనించినది. యోసేపు గారు మరి పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుని విశ్వాసే, మంచి విశ్వాసాల తండ్రి గారు యాకోబు గారు మరి నిజంగా అయినా సరే ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ ఆయన జీవితంలో చాలా శోధనలు ఎదుర్కొన్నాడు చిన్న వయసులోనే. అయినా సరే ఎక్కడ కూడా నా దేవుడు ఏం దేవుడు నన్ను ఇలా చేశాడు అని ఎప్పుడు కూడా అనుకోలేదు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా కూడా ఏమాత్రం కూడా నా దేవుడు ఏం దేవుడు అని అనుకోకుండా బహు బలంగా ఆయన నిలబడ్డాడు ప్రభులు. అందుకని అది చూసి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని మహారాజుని చేశాడు వేరే ఫారిన్ కంట్రీలో. హల్లెలూయా. ఉన్న దేశంలో అవ్వడం చాలా కష్టం, ఫారిన్ కంట్రీలో అయ్యాడు. అయితే ఫారిన్ కంట్రీలో 2 సంవత్సరాలు జైలు అనుభవించాడు. అయినా సరే ప్రార్థనలో తగ్గలేదు, ప్రభు మీద వెనక దిగలేదు. మేము మిర్యాలగూడ కూటమికి వెళ్తే అక్కడ ప్లాన్ ఇస్తున్నాం, ఇంటికి ఇస్తుంటే ఓ పాస్టర్ గారు ఇచ్చాడు. ఆయన పాస్టర్ గారు మాకు తెలియదు. ఆయన వచ్చి నన్ను పరిచయం చేసుకుని పాస్టర్ గారు వందనాలు గారు అది ఇది అన్నాడు. మేము ఎవరు బాబు ఏంటని యేసుపాద అడిగాడు. అడిగితే అయ్యా నేను కూడా గత కాలంలో పాస్టర్ గారినండి, ఇప్పుడు మాత్రం పాస్టర్ గారిని కాదన్నాడు. అదేందయ్యా గత కాలం పాస్టర్ ఏంటి, ఇప్పుడు పాస్టర్ కాబట్టి ఏంటంటే మానేశాను సార్, సేవ మానేశాను, భక్తి కూడా మానేశాను. ఎందుకని మానేశారు, దేనికి మానేశారు? నాగడ్డి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని రాబడింది కదా యేసువారు అంటాడు కదా, ఆయనకి ఇష్టమైన వాడు కాదని. మరి మీరు ఎందుకని సేవలోకి వచ్చి వెనక వెళ్ళిపోయారంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది సార్, నేను సేవలోకి రాగానే అందుకని మానేశాను అన్నాడు. ఎవరు చచ్చిపోయారండి? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ. మీ అమ్మగారు ఉన్నారా అన్న? మా అమ్మగారు లేరు. మీ అమ్మగారు ఉన్నారా అంటే అమ్మగారు వాళ్ళ అమ్మ ఉందా అన్న? లేదే గారు. మరి వాళ్ళిద్దరు లేకపోయినా ఈ అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఉంది. పెద్ద వయసు అంటే ఆమెకి ఎంత వయసు ఉండదు మీరు చెప్పండి? ఈరిగే దగ్గర 40 ఏళ్ళు ఉన్నాయి. మరి అలా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఎంత ఉంటుందండి? చూసారా, అది కాదు విశ్వాసం అంటే. మరి నిజంగా చూసినది శ్రమైనా, బాధ అయినా, హింస అయినా, కరువైనా అంటే దేవదూతులైన ఎత్తైనా లోతైనా సృష్టించబడి మరి సరే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరో లేరు. ఇది మనం కలిగి జీవించాలి. హల్లెలూయా. మరి నిజంగా ప్రభువులో బహుబలంగా నిలబడే విషయంలో మరి నిజంగా అలాగనే యోబు గారికి ఆశీర్వాదం విషయంలో కూడా పోయింది. ఆయనకి తినుడికి ఆహారం కూడా లేదు, అనారోగ్యం వచ్చింది, ఆశీర్వాదం పోయింది, అంటే ఉన్నాయన్నీ పోయినాయి, సమస్తం కోల్పోయినా కూడా నా దేవుడు గొప్పవాడు, ఆయన ఎప్పటికైనా సరే నన్ను మళ్ళా పైకి లేపుతాడని మంచి విశ్వాసం కలిగి జీవించాడు. అలా జీవించడంలో దేవుడు దీవించాడు, ఆశ్రయించాడు. అలాగే నిజాలందరికీ కూడా 40 ఏళ్ల వాళ్ళ యొక్క యాత్రలో ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు నిజంగా వాళ్ళకి ఎంతో
ఎంతోమంది సీహోను, ఓగులు రాజులు, ఎరుకో రాజులు, వీళ్ళందరూ మామూలు రాజులు కాదండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దొమ్మిగా దాడి చేయడానికి, అలాగే 5 రాజులు, మరి ఆ 5 రాజులు కూడా కచ్చగడ్డి ఇజ్రాయెల్ రాజు అని అంటే వీళ్ళని పరిపాలన చేసే ఇజ్రాయెల్ రాజు మీద కూడా వచ్చిన సమయాల్లో కూడా ఎక్కడ కూడా తగ్గలేదు, ప్రవక్తలను అనుసరించి నడిచారు. అలా చేయటం వల్ల నిజంగా వారి భక్తి ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా అద్భుతంగా ఎక్కడ వెళ్ళినా సరే వారికి విజయాలే కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. సమయంలో ఎరుకో కోట కోల్చాల్సి వచ్చింది. ఎరుకోలో నుంచి వెళ్ళాలంటే ఆ రాజుగారు ఒప్పుకోలేదు, ఎరుకో రాజు. అటువంటి టైంలో ఇక అయిపోయింది మన బతుకు అనేసి ప్రజలందరూ అంటుంటే ఏమాత్రం మీరు అలా అనుకోవద్దని యెహోషువ గారు అక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా ప్రభువులో గణపరిచి బలపరిచినప్పుడు నిజంగా ఆ ఎరుకో కోటగోళ్ళను కూర్చే సమయం నిజంగా అద్భుతాన్ని చేశాడు దేవుడు. అడ్డుగా ఉన్న కోటగోళ్ళను కూడా ఆయన కూల్ చేసేసి అవతల ఒడ్డి చేర్చాడు, అవతల నడిపించాడు. హల్లెలూయా. కారణం అక్కడ ఆ కోటగోళ్ళను చూసినప్పుడు అమ్మో ఇంకేం చేస్తాం, ఎంత పెద్ద కోట కూడా, దీన్ని అవతల దూకి మన ఏడకి వెళ్దాం, ఇక మన పని అయిపోయింది, మళ్ళీ పదండి వెనక్కి ఐగుప్తుల కంటే లోకంలోకి ప్రభు నుంచి పెట్టేద్దాం అని ఏమాత్రం అనుకోకుండా నా దేవుడు సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఈ కార్యం చేస్తాడని వారి విశ్వాసంతో నిలబడ్డారు. కాబట్టి అద్భుతంగా కోటగోళ్ళను కూల్చేశాడు. ఈజీగా ఏ సిమెంట్ ఏదేంటి, ఏ బుల్డోజర్ని పట్టుకోవాలా, ఏ పొలుగు పట్టుకోవాలి, ఏ పారలు పట్టుకోవాలా, ఏ సుత్తి పట్టుకోలేదు. కానీ దేవుడే ఒక మంచి మాట ద్వారా యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని చెప్పి గట్టిగా వారు అడిచినప్పుడు నిజంగా ఆయనకు అసాధ్యమైంది ఏదియో లేదు. ఆ బోర శబ్దానికే అవన్నీ కూడా కోటగోళ్ళు కూలిపోయినాయి. కోటగోళ్ళు ఎలాగవుతాయండి, అంతే. ఇక ఆయనకు అసాధ్యమైంది ఏదియో లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలాగే నేను విశ్వాస జీవితంలో చూస్తే మా నాన్నగారిని పరిచయం చేస్తే మా నాన్నగారి యొక్క జీవితంలో మరి ఆయన మన వ్యవస్థాపకులు, క్రీస్తైన శాస్త్ర వ్యవస్థాపకులు, మరి యేసు గారు కానీ వారి ఫ్యామిలీ కానీ మరి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏదైనా శోధన బాధ వచ్చినా భయపడవద్దు, దిగులు పడవద్దు అండి. ఇక ఏంటా ఇక ప్రార్థన మానేద్దామా అనే ఆలోచన ఎక్కడ రాకూడదు. సంఘంలో బహుబలంగా నిలబడండి. మా నాన్నగారు దేవుని సేవలకు వచ్చిన తర్వాత వచ్చే ముందు చచ్చిపోయాని బతికించాడు. ప్రభు సేవలకు వచ్చిన తర్వాత చాలా చాలా శోధనలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఎన్నో ఎదురొచ్చినాయి. అయినా సరే ఎక్కడ కూడా కొంతమంది ఆయన బలహీనపరచాలని చూసినా కానీ ఎక్కడ బలహీనపడలేదు. నా దేవుడు గొప్పవాడు, ఎప్పటికైనా సరే ఈ శోధన నడిపిస్తాడు అనుకున్నారు. అసలు అన్నింటిలో ముఖ్యమైన శోధన ఏంటి తెలుసా? బలమైన శోధనలు రెండు. ఒకటేమో మా నాన్నగారు స్వార్థ పని చూస్తుంటే చాగింటి పళ్ళు కోటాలు పెడితే 2 రోజున నా తర్వాత పుట్టిన సమయల్ క్రిస్టోలేటు ఆ యొక్క స్టేజ్ మీదే ఆ పిల్లవాడు చనిపోయాడండి. ఎంత దారుణం. అయినా సరే ఆ కార్యక్రమం పొద్దున్నే చేసేసి మళ్ళీ వెంటనే వచ్చేసి మీటింగ్ అనౌన్స్ చేస్తే బంధువులు చుట్టాలందరూ కూడా ఎక్కిరించారు, తిట్టారు, నాన్న మాట్లాడినారు. అయినా సరే నా దేవుడు గొప్పవాడు అనేసి అలాగా గొప్పగా ప్రభువుని గణపరిచాడు. ఆ తర్వాత మా అమ్మగారికి 8 సంవత్సరాలు ఒకటే శోధన, 8 ఏళ్ళండి. అసలు ఇలాగ కూస్తే చల్లగాలి పడినా కాస్త చల్లని మామూలు నీళ్ళు తాగినా సరే ఆయాసం వచ్చేది. అసలు ఎడ్రినల్ ఒక నరం ఇంజెక్షన్ చేస్తేనే అంక తగ్గేది. అయినా సరే మా నాన్నగారు ఎక్కడ తగ్గలేదండి. చాలామంది అనుకున్నారు ఆయన భార్యకి బాగోలేదు, ఈయన ప్రార్థన మానేస్తాడు, ఈయన సంఘం ఇవ్వలేస్తాడు, మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. కానీ 8 ఏళ్ళు మరి ప్రభులో బలంగానే ఆమెకు తగ్గిన, ఆమెకు ఎప్పుడు బలహీనత వచ్చినా చేయబెట్టుకొని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనే మమ్మల్ని బతికిస్తూ ఉండేది. హల్లెలూయా. ఆ రోజుల్లో ఎడ్రినల్ ఇంజెక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేవు ఆ రోజుల్లో. కానీ ప్రార్థనే ఎడ్రినల్ ఇంజెక్షన్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా మా అమ్మగారికి పనిచేసేటికి మా నాన్నగారు ప్రార్థన చేశారు. అలాగ నిలబడినప్పుడు సమయం వచ్చినప్పుడు నిజంగా అత్యధికంగా దేవుడు దీవించి ఆస్వాదించాడు. హల్లెలూయా. ఈ ప్రకారమైనటువంటి ఈ విషయంలో మనం గమనించినది చాలామంది మరి మన సంఘంలోనే కాదు, అలాగనే ఇతరత్ర మరి దేశాల్లో పరిశీలన చేసిన చాలామంది ప్రభు భక్తులకి కొన్ని మరి విశ్వాస జీవితంలో కొన్ని శోధనలు ఎదురొచ్చినా ఎక్కడ కూడా తక్కువకుండా ముందు సాగారు. కాబట్టి వాళ్ళ చరిత్రలో ఒక మంచి వ్యక్తులుగా నిలబడిపోయారు, చరిత్ర సృష్టించిన రీతిగానే కనబడ్డారు. అలాగనే మరి మనం కూడా దేవుల్లో బహుబలంగా ఇంకా బలంగా నిలబడాలి. మరి యేసు గారు వారి భార్య బిడ్డలు కూడా ప్రభువులో బలంగా నిలబడతారు. శోధన సరే మరి బలహీనతలు వచ్చినా సరే మరి ఎక్కడ వెనక తగ్గలేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరిద్దామండి. చిన్న ప్రార్థన చేయండి దయచేసి అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా అంటే ప్రార్థన చేయండి. శోధన సహించువాడదన్నాడు, శోధనలు ఇస్తే జీవక్రీడాన్ని పొందుకు రాబడి ఉంది. శక్తి తెచ్చి, బలం తెచ్చి, కృప తెచ్చి, దీర్ఘాయుష్ని బిడ్డలు మీరే ఘనపరిచి బలపరి సహాయం తెచ్చండి.
ప్రభా భయంకరమైన శోధన బాధల నుంచి ప్రభా వారి విడుదల చేసినందుకు స్తోత్రములు. ఎప్పటికప్పుడు సాతాను గాడి ప్రభా వాళ్ళని ప్రభా అయా విశ్వాసాన్ని విరగదీసేసి లోకంలో కలిపే ఎన్నో ప్రయత్నాలు చేసినాను. వారు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రభా నీలో బలంగా నిలబడి ఉన్నారు. అందుచేత వారిని స్వస్థపరిచి ఆయుర్వేదం ఇచ్చి ఒక మంచి ఆస్వాద కారకులుగా కూడా ఇలా చేసినందుకు స్తుతులు. ఇంకనూ ఆ బిడ్డలను బలపరిచి కనబరి సహాయం తెచ్చింది. ఇక్కడ కూడిన బిడ్డలందరినీ మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపెట్టుడు గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందుల భూమి మీద నెరవేరునుగాక. మా నేటి ఆహారం అదే ఇచ్చి మళ్ళీ ప్రార్థించును, మీ క్షమించు శతం తేకాదశం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్.